సిక్స్ లైన్ రావాలి, ఇటు సైడ్ జీపీఎస్ రావాలి. ఈ రెండు ఇటు సైడ్ రాకపోతే ఒకవేళ ఇది కంప్లైంట్ ఉంటే మొబైల్లో ఫేక్ ఛార్జింగ్ కంప్లైంట్ వస్తుంది. ఏం కంప్లైంట్ వస్తుంది? ఫేక్ ఛార్జింగ్. సో ఫేక్ ఛార్జింగ్ కంప్లైంట్ రావడం సింబల్ ఏం చూపించదు, ఛార్జింగ్ ఎక్కుతున్నట్టు ఏం చూపించదు. ఒకవేళ మీరు 6-in-1 దీనికి పెడతారు కదా, పెట్టినప్పుడు ఏమైతుంది, మీకు ఆంపియర్స్ చూపిస్తుంది, 1.1 ఏమో ఆంపియర్స్ చూపిస్తుంది. కాకపోతే మొబైల్లో మాత్రం ఏముంటది, మనకు ఛార్జింగ్ ఎక్కుతున్నట్టు సింబల్ ఏం చూపించదు. అదే ఫేక్ ఛార్జ్. అర్థమవుతుంది చెప్పేది. ప్రోడక్ట్ స్టెప్ పెడితే ఏం కావాలి, ఛార్జింగ్ తీసుకునే చూపిస్తుంది. కాకపోతే మనకు మొబైల్లో ఏముంటది, పర్సంటేజ్ అనేది ఇంక్రీజ్ అవుతున్నట్టు ఏం చూపించదు. బ్యాక్గ్రౌండ్ లో అలాంటి బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. దీంటే ఫేక్ ఛార్జింగ్ అంటారు. ఓకేనా? ఫేక్ ఛార్జింగ్ కంప్లైంట్ ఎవరు చూడాల్సి వస్తుంది? BTS. మరి ఇది ఎక్కడ ఉందో ఎలా చూడాలి? ఇది కెపాసిటీ కదా BTS. ఒకసారి ఎలా ఉందని చెప్తున్నా, సిరీస్ కనెక్షన్ లో ఉంటుంది. ఒకసారి 6 to 9 వోల్టేజ్ వస్తుంది, ఇంకొక సైడ్ VPH వోల్టేజ్ వస్తుంది. ఇప్పుడు చెక్ చేసుకుంటే ఇక్కడ 6 to 9 రావాలి, ఇక్కడ VPH వోల్టేజ్ రావాలి. అది రావట్లేదు అంటే మొబైల్ లో ఏం కంప్లైంట్ ఉంటుంది? ఫేక్ ఛార్జింగ్ కంప్లైంట్ ఉంటుంది. మరి ఈ కెపాసిటర్ మనం ఎలా చూడాలి, అది ఎక్కడ ఉందో ఎలా చూడాలి? బోర్డ్ లో లేఅవుట్ లో పేజ్ చేసి లేఅవుట్ లో పేజ్ లేఅవుట్ కెపాసిటీ ఎక్కడ ఉందో తెలుసుకోదా? తెలుస్తుంది. ఇప్పుడు ఛార్జింగ్ సెక్షన్ లో ఈ కెపాసిటీ ఎక్కడ ఉందో చూద్దాం ఒకసారి. ఇదే కదా C304 లేఅవుట్ చూడండి. ఇక్కడ కాయిల్ ఉంది కదా పక్కన, ఇది VPH కాయిల్ కదా. సో దీనికి లింకప్ అయిందంటే ఇదే కదా. ఇక్కడ చూడండి, ఇలా ప్యారల్ లో చూపిస్తున్నాడు. ఇక్కడ ఎలా చూపిస్తున్నాడు? ప్యారల్ లోనే చూపిస్తాడు. స్కెమాటిక్స్ లో మాత్రమే అది సిరీస్ లో కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న కెపాసిటర్ అనేది మనకు VTSD. ఒకసారి చూద్దాం లేఅవుట్ లో. సేమ్ కూడా అనేది ఇది పవర్ ఐసీ కదా, ఛార్జింగ్ ఇదే కదా ఛార్జింగ్ ఐసీ. ఏమైసీది? మీకు కావాలంటే ఇక్కడ చూడండి, కన్ఫర్మేషన్ U301 అనే ఐసీ అనేది ఇప్పుడు మనకి ఏమైసీ ఛార్జింగ్ ఐసీ. ఇక్కడ ఉన్న కాయిలే VPH కాయిల్. ఇక్కడ ఉంది కదా C304. ఇప్పుడు ఏం కెపాసిటీ ఇది? BTSD కెపాసిటీ. దానిపైన మనకి ఎంత వోల్టేజ్ రావాలని చెప్తున్నా? 6 to 9 వన్ సైడ్ VPH కదా. ఇదే VPH ఎంత వోల్టేజ్ వస్తుంది? 3.7. ఛార్జింగ్ పెడితే 4.2 చూపిస్తుంది. ఓకేనా? మరి ఇంకొక సైడ్ ఎంత రావాలి? 6 to 9. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ 3.7 రావాలి, ఇక్కడ ఏం రావాలి? 6. కాకపోతే స్లో ఛార్జింగ్, ఫేక్ ఛార్జింగ్. ఫేక్ ఛార్జింగ్ కంప్లైంట్. BTS ద్వారా వచ్చే కంప్లైంట్ ఏంటి? ఫేక్ ఛార్జింగ్ కంప్లైంట్. రైట్. ఓకే. ఇప్పుడు ఈ వోల్టేజ్ అనేది ఇప్పుడు ఇలా నుంచి ఇలా వెళ్ళింది కదా, ఇది ఆల్రెడీ స్విచ్ అయ్యి VPH వెళ్తుంది. VPH వోల్టేజ్ అనేది బయటకు వెళ్తుంది. దేని ద్వారా వెళ్తుంది? కాయిల్ ద్వారా వెళ్తుంది. ఏంటిది? VPH. దేనికి సంబంధించి VPH? VPH దేనికోసం? వోల్టేజ్ ఫర్ ఫోన్. మొబైల్ రన్ అవడానికి కావాల్సిన వోల్టేజ్ ఎంత? 3.7 to 4.2. 3.7 to 4.2. ఎవరు జనరేట్ చేస్తున్నారు? BQ ఛార్జింగ్ ఐసీ. ఛార్జింగ్ ఐసీ నుంచే కదా జరిగేది. సో ఇప్పుడు ఇలా స్విచ్ అయ్యి డైరెక్ట్ కాయిల్ నుంచి బయటకు వెళ్తుంది. అవునా? ఇప్పుడు ఆల్రెడీ మొబైల్ రన్ లో ఉండడానికి కావాల్సిన వోల్టేజ్ ఉంది. మరి ఎట్ టైం మనకు బ్యాటరీ ఉంటుంది కదా, ఛార్జింగ్ పెడితేనే ఇది జరుగుతుంది. మరి ఇదే టైంలో మనకు బ్యాటరీ కూడా ఛార్జ్ అవ్వాలి. బ్యాటరీ కూడా ఏం కావాలి? దీని నుంచి వస్తుంది చూడండి, దీని నుంచి అది మళ్ళీ ఇలా వస్తుంది 6-1 6-2. దేని నుంచి వస్తుంది? VPH నుంచి వెళ్ళి మళ్ళీ దేంట్లోకి వస్తుంది? ఐసీలోకి ఎండ్ అవుతుంది. ఇక్కడ కాయిల్ తర్వాత కనెక్షన్ ఇలా వెళ్ళి మళ్ళీ దేనికి వస్తుంది? 6-1 6-2.
ఐసీలో కదా ఇన్ అయింది. ఇన్ అయ్యి మళ్ళీ ఇక్కడ బ్యాట్ 1 బ్యాట్ 2 కనబడుతున్నాయి. ఇక్కడ బ్యాట్ 1 బ్యాట్ 2 బ్యాట్ 1 తప్పించుకుంటున్నారా? బ్యాట్ 1 బ్యాట్ 2 ఏదైతే లైన్ మనం బీపీఎస్ నుంచి కనెక్షన్ వచ్చి ఐసీలో ఇన్ అయిందో మళ్ళీ ఈ ఐసీ నుంచి వెళ్ళి ఇదే లైన్ మళ్ళీ బయటకు వెళ్తుంది. మళ్ళీ ఇలా బయటకు వెళ్తుంది. ఈ రెండింటి ద్వారా దేనికి వెళ్తుంది? బయటకు వెళ్ళి ఎక్కడికి వెళ్తుంది చెప్పండి. బ్యాట్ 1 బ్యాట్ 2 బ్యాటరీ కనెక్టెడ్ ఎక్కడికి? బ్యాటరీ కనెక్టెడ్. ఇక్కడ చూడండి బి బ్యాట్ కనబడుతుందా? సో ఎక్కడికి వస్తుంది ఇప్పుడు? ఇది బ్యాటరీ కనెక్టర్ ద్వారా లోపలికి వచ్చి మళ్ళీ బ్యాట్ 1 బ్యాట్ 2 ద్వారా బ్యాటరీ కనెక్టెడ్ వెళ్తుంది. సో ఈ టైంలో మనకి ఇక్కడ బ్యాటరీ ఉంటది కదా, ఇక్కడ ఏముంటది? బ్యాటరీ బ్యాటరీ ఈ ప్లేస్ ఇప్పుడు పిన్స్ ఉంటాయి కదా, ఇలాగా ఇది కనెక్ట్ అవుతుంది కదా. అప్పుడు ఇది ఏమైతుంది? ఛార్జింగ్ లోకి వెళ్తుంది. అప్పుడు ఏమైతుంది? బ్యాటరీ ఛార్జింగ్ లోకి వెళ్తుంది. ఇదంతా ఇప్పుడు మనం వి బస్ లైన్ ఇన్సర్ట్ చేసినప్పుడు అంటే ఛార్జింగ్ పెట్టినప్పుడు. మరి నాకు ఛార్జింగ్ పెట్టినప్పుడు ఇది వీపీఎస్ జనరేట్ అయ్యి మొబైల్ కావాల్సిన వోల్టేజ్ జనరేట్ చేస్తుంది. అదే టైంలో మనకు రివర్స్ వచ్చి మళ్ళీ బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది. నేను ఎప్పుడైతే మళ్ళీ వి బస్ లైన్ తీసేస్తాను అంటే మీన్స్ ఛార్జర్ ని తీసేస్తాను, మళ్ళీ ఇందులో ఆల్రెడీ మనకు ఉంటది కదా, స్టోరేజ్ ఉంటుంది కదా, మళ్ళీ ఇదే లైన్ ద్వారా ఇదే లైన్ ద్వారా మళ్ళీ దీంట్లో ఏం అవుతుంది? ఐసీలోకి వచ్చి ఇలా అవుతుందా? మరి వెళ్ళదు. మళ్ళీ ఇక్కడ స్విచ్ అయ్యి మళ్ళీ డైరెక్ట్ బయటకు వస్తుంది. మళ్ళీ ఇక్కడ డైరెక్ట్ మళ్ళీ ఇదే లైన్ ద్వారా బయటకు వస్తుంది. అప్పుడు నాకు మొబైల్ కావాల్సిన వోల్టేజ్ మళ్ళీ జనరేట్ అవుతుంది. అర్థమవుతుందా? ఇప్పుడు ఏదైనా చెప్పాలంటే ఛార్జింగ్ పెట్టినా బ్యాటరీ పెట్టినా కూడా బీపీహెచ్ అనేది ఎప్పుడు కూడా స్టేబుల్ గానే ఉంటది. ఇది కంప్లైంట్ ఉంటే మనకు మొబైల్ డెడ్ కండిషన్ లో ఉంటుంది. కంప్లైంట్ ఉంటే ఏమైతుంది? డెడ్ కండిషన్ లో ఉంటుంది. సో ఇప్పుడు ఒక క్వశ్చన్, ఛార్జింగ్ పెట్టినప్పుడు మొబైల్ ఆన్ లో ఉంటుంది, ఛార్జింగ్ తీసేయగానే మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఛార్జింగ్ పెట్టగానే మొబైల్ ఆన్ లో ఉంటుంది, ఛార్జింగ్ తీసేయగానే మొబైల్ ఏమైతుంది? స్విచ్ ఆఫ్ లో ఉంటుంది. మరి కంప్లైంట్ ఎవరు? బ్యాట్ 1 బ్యాట్ 2 బీటీఎస్. ఆల్రెడీ ఈ లైన్ ద్వారా వీపీహెచ్ అనేది కంటిన్యూస్ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఛార్జింగ్ తీయగానే బ్యాటరీ లో వోల్టేజ్ ద్వారా మళ్ళీ వీపీహెచ్ జనరేట్ అవ్వాలి కదా. మరి జనరేట్ అవ్వకపోతే మొబైల్ ఏమైపోతుంది? స్విచ్ ఆఫ్. అప్పుడు ఛార్జింగ్ పెట్టిన సేపు రన్నింగ్, ఛార్జింగ్ తీసేయగానే స్విచ్ ఆఫ్. అప్పుడు కంప్లైంట్ ఎవరైతే మరి బ్యాట్ 1 బ్యాట్ 2 అంతే కదా, వీపీహెచ్ లైనే కదా. అయితే ఈ లైన్ అయినా కంప్లైంట్ కావచ్చు, లేదా బ్యాటరీ అయినా కంప్లైంట్ కావచ్చు. అప్పుడు మిగతా ఇంట్లోకి చేయాల్సిన అవసరం ఉందా? లేదు. మళ్ళీ ఇంకొక క్వశ్చన్, ఎప్పుడైతే బ్యాటరీ బూస్టింగ్ పెట్టి డైరెక్ట్ ఆన్ చేస్తే మొబైల్ ఆన్ అవుతుంది. బ్యాటరీ పెట్టి అంటే మనం బ్యాటరీ బూస్టింగ్ చేస్తాం కదా, 3.7 ఎబో కన్నా బూస్ట్ చేసి డైరెక్ట్ ఆన్ చేస్తే మొబైల్ ఆన్ అవుతుంది. ఎప్పుడైతే మనం ఛార్జింగ్ పెడతామో అసలు ఛార్జ్ అనేది అవ్వట్లేదు. ఇప్పుడు బ్యాటరీ బూస్ట్ పెట్టి ఆన్ చేస్తే మొబైల్ ఆన్ అవుతుందా? ఆన్ అవ్వదా? ఆన్ అవుతుంది. ఇందులో ఉన్న వోల్టేజ్ మనం డైరెక్ట్ ఏం చేస్తున్నాం? డైరెక్ట్ బూస్టర్ ద్వారా బూస్ట్ చేసి మొబైల్ ఆన్ చేస్తున్నాం, ఆన్ అవుతుంది. కానీ ఛార్జింగ్ పెడితే ఛార్జింగ్ ఎక్కట్లేదు. మొబైల్ ఆన్ లోనే ఉంటది కదా, మొబైల్ ఆన్ లోనే ఉంటది కానీ ఛార్జింగ్ ఎక్కుతుందా? ఎక్కట్లేదు. అంటే ఇందులో ఉన్న వోల్టేజ్ అయిపోయేదాకా మొబైల్ రన్నింగ్ లో ఉంటది. మళ్ళీ అయిపోగానే మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. మరి మొబైల్ స్విచ్ ఆఫ్ అవ్వదంటే మనం ఏం చేయాలి? మళ్ళీ బీ బస్ లైన్ ఇన్సర్ట్ చేయాలి. అంటే ఛార్జ్ అవ్వాలి కదా బ్యాటరీ. మరి ఛార్జింగ్ పెడితే ఛార్జ్ అవ్వట్లేదు. మరి అప్పుడు ఏం చూడాలి? వి బస్ లైన్ కదా. అప్పుడు మళ్ళీ వి బ్యాట్ లైన్ జోలికి బ్యాట్ జోలికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుందా? అప్పుడు ఎవరు చెక్ చేయాలి? వి బస్ చెక్ చేయాలి. మరి వి బస్ లైన్ లో ఎక్కడ కంప్లైంట్ ఉంది అనేది మీకు ఆల్రెడీ నేను టోటల్ గా బేసిక్ లోనే చెప్పిన. అవన్నీ చెక్ చేసుకోవాలి. అంటే డిపెండ్స్ ఆన్ వచ్చిన ప్రాబ్లం బట్టి మనం ఆలోచించాలి. ఛార్జింగ్ పెట్టిన సేపు ఆన్ లోనే ఉంటుంది, తీయగానే ఆఫ్ అయిపోతుంది అంటే ఓకే, వి బ్యాట్ లైన్ లో కానీ బ్యాటరీ లైన్ లో కానీ ఏమైనా కంప్లైంట్ ఉందా? లేదు ఛార్జింగ్ మనకు బ్యాటరీ బూస్ట్ పెట్టి ఆన్ చేస్తే ఆన్ అవుతుంది, ఛార్జింగ్ పెట్టి ఎక్కడ అంటే వి బస్ లైన్ లో ఏమైనా కంప్లైంట్ ఉందా? ఓకేనా? అలాగే మనకి ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, మనం ఈ బ్యాటరీ ఛార్జింగ్ పెడతాం కదా, ఛార్జింగ్ పెట్టగానే మనకు కొన్ని ఇండికేషన్స్ వస్తాయి. మీన్స్ కంప్లైంట్ ఉంటే ఛార్జింగ్ పెట్టగానే ఎర్రర్ వచ్చింది అనుకోండి, ఏంటి ఎర్రర్, ఛార్జింగ్ ఎర్రర్ వస్తుంది. అంటే ఎప్పుడైతే బ్యాటరీ పెడతామో దీంట్లో ఐడి లైన్ ఉంది కదా, అలాగే థర్మల్ లైన్ ఉంది కదా. సో ముందు ఈ రెండు బాగుంటేనే ఈ బ్యాటరీ అనేది ఛార్జ్ అవుతుంది. ఏ రెండు బాగుంటే? ఐడి థర్మల్. మరి ఐడి లైన్ కు దీనికి ఏం సంబంధం అంటే ఇప్పుడు బ్యాటరీ బయట కనెక్షన్ తెలియాలి కదా, ఎవరు తెలియాలి? తెలియాలి కదా. అప్పుడు ఇప్పుడు ఐడి లైన్ లో కంప్లైంట్ అనుకోండి, ఈ బ్యాటరీ పెట్టిన విషయం తెలియకుండా ఛార్జింగ్ పెడితే ఏమైతే ఛార్జింగ్ ఎర్రర్
ఎర్రర్ వస్తుంది అంటే మనం ఆలోచించాలి. అంటే బ్యాటరీ పెడితేనే అక్కడ ఎర్రర్ వస్తుంది అంటే బ్యాటరీ ఛార్జ్ అనేది అవ్వట్లేదు. మరి అవ్వకపోవడానికి కారణం ఏముంటది? దీనికి కనెక్షన్ ఐడి లైన్ ఏమైనా కంప్లైంట్ ఉందా? ఇది బేసిక్. ఓకే, ఈ ఐడి లైన్ ఏమైనా కంప్లైంట్ ఉందా? అలాగే థర్మల్ ఇష్యూస్ వస్తున్నాయి, టెంపరేచర్ ఇష్యూస్ వస్తున్నాయి. అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ బ్యాటరీ ఛార్జ్ అవ్వాలంటే ముందు ఈ ఐడి లైన్ అండ్ థర్మల్ దేనికోసం, దీంట్లో ఎంత టెంపరేచర్ ఉంది అనే విషయం తెలియాలి. ఈ రెండు తెలుసుకున్న తర్వాత మొబైల్ ఏమైతుంది? ఛార్జ్ అవుతుంది. అంటే బ్యాటరీ అనేది ఛార్జ్ అవుతుంది. ఈ రెండు కనెక్టివిటీ మిస్ అయిపోతే అసలు ఛార్జ్ అవ్వదు. సో టెంపరేచర్ ఇష్యూ వస్తుంది అంటే ముందు ఈ లైన్ మరి బాగుందా, ఈ లైన్ బాగుందా లేదా చూడాలి. ఇక్కడ చూడండి, మీకు కనిపిస్తుంది డైరెక్ట్. ఇదేనా? ఇదేమో వీబ్యాట్ లైన్. ఇది ఏ లైన్? ఇది వీబ్యాట్ లైన్. ఓకే, మరి ఇక్కడ రెండు ఉన్నాయి కదా, ఐడి అండ్ టెంపరేచర్. పక్కనది గ్రౌండ్. అవునా? ఇప్పుడు ఇక్కడ చూడండి, బ్యాట్ ఆన్ అన్న ఐడి అన్న ఒకటే. గుర్తు పెట్టుకోండి లేదా రాసుకోండి. బ్యాట్ ఆన్ అన్న ఐడి అన్న ఒకటే. ఇప్పుడు ఈ బ్యాట్ ఆన్ లైన్ చూడండి, దేనికి వెళ్తుంది? సిపియూకి వెళ్తుంది. అంటే ఇప్పుడు ఈ లైన్ లో కంప్లైంట్ ఉంటే సిపియూకి బ్యాటరీ పెట్టిన విషయం తెలుస్తుందా? తెలియదు. సో మనకి ఏమొస్తుంది? బ్యాటరీ ఎర్రర్. అలాగే ఇంకొక లైన్ ఉంది చూడండి, టెంపరేచర్. ఇదేనా? బ్యాట్ ఐడి కదా, అది లేదు. ఇది బ్యాట్ ఆన్ అంటే టెంపరేచర్. సారీ, బ్యాట్ ఆన్ అంటే టెంపరేచర్. ఇక్కడ చూడండి, బ్యాట్ ఐడి కనబడుతుంది కదా డైరెక్ట్. ఇది ఎక్కడికి వెళ్తుంది చూడండి, మళ్ళీ దేనికి వస్తుంది? ఏమైంది? ఇది ఏమైంది? సిపియు. ఇది ఏమైంది తెలియట్లేదా? ఇంత పెద్ద ఐసీ కనబడుతుంది. సిపియు సార్. మీరు గట్టిగా చెప్తే కదా సిపియు సార్. ఓకే, అంటే టెంపరేచర్ ఎంత ఉందో తెలియాలి, అలాగే కరెక్ట్ అయిన విషయం కూడా తెలియాలి. ఒకవేళ తెలియకపోతే ఛార్జింగ్ ఎర్రర్స్ కానీ లేదా టెంపరేచర్ ఇష్యూ కానీ వస్తుంది. టెంపరేచర్ ఇష్యూ ఓన్లీ థర్మల్ లైన్ ఒకటే కాదు. అంటే బ్యాటరీ కంట్రోల్ దగ్గర ఉన్న థర్మల్ లైన్ ఒకటే కాదు, ఛార్జింగ్ ఐసీలో కూడా థర్మల్ లైన్ ఉంటుంది. ఓకేనా? అంటే ఇది చెక్ చేయాలి. ఇది బాగుంటే నెక్స్ట్ మళ్ళీ ఎందులో చెక్ చేయాలి? ఈ ఐసీలో చెప్తా. ఇంకా ముందు ఈ ఐసీలో ఒక పిన్ మళ్ళీ దేనికి ఉంటుంది? థర్మల్ లైన్ ఉంటుంది. దాంట్లో కంప్లైంట్ వచ్చినా కూడా మనకి ఏమైందంటే మనం మొబైల్ ఛార్జ్ పెట్టగానే మొబైల్ టెంపరేచర్ టూ హై అని లేదా మొబైల్ టెంపరేచర్ టూ లో అని ఛార్జింగ్ పెట్టగానే, ఎన్టీసీ రిజిస్టర్స్ కాదు, ఎన్టీసీ రిజిస్టరే కానీ మన మామూలుగా థర్మిస్టర్స్ ఉన్నాయి కదా బోర్డు లో, మనం ఎన్టీసీ రిజిస్టర్ మన ఓమ్స్ వాల్యూ చూసినాం కదా, హీట్ చేస్తే ఓమ్స్ వాల్యూ ఏమైతుంది? తగ్గుతుంది. మళ్ళీ నార్మల్ అయిపోద్ది, పెరుగుతుంది. అది డైరెక్ట్. అది ఆన్ అయిన తర్వాత వచ్చే ఇష్యూ అది వేరు. మీరు గేమ్స్ ఆడుతూ ఉంటే 2 హై 2 లో వచ్చేది వేరు. ఛార్జింగ్ పిన్ పెట్టగానే మీకు ఆల్రెడీ మీరు నా గ్రూప్ లో కూడా వచ్చింది కదా, క్వశ్చన్ మార్క్ పడ్డదా? అవన్నీ ఏ లైన్స్? థర్మల్ కంప్లైంట్స్. అవన్నీ కూడా ఏంటి? టెంపరేచర్ ఇష్యూస్. అవన్నీ ఏంటి? టెంపరేచర్ ఇష్యూస్. కరెక్ట్ చేయగానే 2 హై కానీ 2 లో కానీ టెంపరేచర్ ఇష్యూ వస్తుంది. అది పిఎస్ లైన్ లో వస్తుంది. నెక్స్ట్ దాని గురించి చెప్తాం మళ్ళీ. ఓకేనా? ఇక్కడ వరకు అర్థమైందా? ఏంటి అర్థమైంది కదా? ఛార్జింగ్ పెడితే బ్యాటరీ ఇలా ఛార్జ్ అవుతుంది, మళ్ళీ ఛార్జింగ్ చేయగానే ఇలా వెళ్ళిపోయి మనకు వీపీహెచ్ అనేది జనరేట్ అయితే ఉంటుంది. ఓకేనా? దీని తర్వాత మళ్ళీ ఇక్కడ బ్యాట్ 1 బ్యాట్ వచ్చింది కదా, ఇది దేనికి వెళ్ళిపోతుంది? ఇది వీబ్యాట్ అంటే బ్యాటరీ కంట్రోల్ వెళ్ళి బ్యాటరీని ఛార్జ్ చేయడానికి వెళ్ళిపోతుంది. దాని తర్వాత ఇక్కడ ఉంది చూడండి, క్యూఆర్. ఏముంది ఇక్కడ? క్యూఆర్. ఎన్నో పిన్ అది? 12. క్యూఆర్. దీన్నే పవర్ ఆన్. ప్రెస్ చేస్తేనే ఏం కావాలి? మొబైల్ ఆన్ అవ్వాలి. పవర్ బటన్ ప్రెస్ చేస్తేనే మొబైల్ ఆన్ అవ్వాలి. మరి స్విచ్ ఆఫ్ లో ఉండగా కూడా దానికి వోల్టేజ్ కావాలి కదా. ఏమడానికి? పవర్ బటన్. మొబైల్ ఆల్రెడీ స్విచ్ ఆఫ్ లో ఉంది కానీ అంటే బ్యాటరీ పెట్టే ఉంది, వీపీహెచ్ ఆల్రెడీ వెళ్తుంది కదా. బ్యాటరీ మీద డైరెక్ట్ వోల్టేజ్ వెళ్తాయి లేదా? అలాగే ఎలా వెళ్తుందో ఈ పవర్ బటన్ కూడా ఈ క్యూఆర్ పవర్ కీ ఉంది కదా, దీనికి వోల్టేజ్ వెళ్తుంది. అంటే మనం మొబైల్ ని ఆన్ చేయడానికి కావాల్సిన అంటే పవర్ బటన్ కావాల్సిన వోల్టేజ్ ని డైరెక్ట్ పంపిస్తుంది. వీపీహెచ్ కాదు, ఇదే టెంపరేచర్ లైన్. ఏ లైన్ ఇది? టెంపరేచర్ లైన్. ఇది చాలా జాగ్రత్తగా ఏ లైన్ ఇది? టెంపరేచర్ లైన్. మీకు ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పిన ఒక లైన్ ఉంది కదా, BLE1 ఉందా?
లైన్ గురించి చెప్తా అని చెప్పినా కదా. ఇక్కడ ఈ టిఎస్ లైన్ కి వోల్టేజ్ రావాలి అంటే, ఈ టిఎస్ లైన్ కి వోల్టేజ్ రావాలంటే ఇక్కడ విఎల్డిఓ లైన్ ఉందా, ఇది ఇలా బయటికి వెళ్ళి REGN గా మారి కరెంట్ మళ్ళీ ఇక్కడికి వస్తుంది. ఇదే లైన్ ఎక్కడికి వస్తుంది, మళ్ళీ టిఎస్ లైన్ కి వస్తుంది. ఇక్కడ చూడండి ఒకసారి, ఇదేనా, ఇలా వస్తుందా REGN. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇన్ అవుతుంది చూడండి, కనబడుతుందా, ఇక్కడ ఇన్ అయి మళ్ళీ ఎటు వెళ్తుంది, టిఎస్ కి వెళ్తుంది. మరి ఇక్కడ REGN పైన ఎంత వోల్టేజ్ ఉంటుంది అంటే 5 వోల్టేజ్ ఉంటుంది. ఎంత వోల్టేజ్, 5 వోల్టేజ్, 5 వోల్టేజ్ ఉంటుంది. మరి ఇక్కడ వచ్చిన తర్వాత ఈ లైన్ కావాల్సిన వోల్టేజ్ అనేది తక్కువ రావాలి. దేనికి, టిఎస్ లైన్, టెంపరేచర్ లైన్ కి 5 వోల్టేజ్ అవసరం లేదు. మరి ఇక్కడ వోల్టేజ్ టెంపరేచర్ 2 రావాలి అంటే ఈ NTCs ద్వారా ఎవరికి తెలియాలి, CPU తెలియాలి. CPU అప్పుడు డిస్ప్లే పైన మనకి ఏం చేస్తుంది, షో ఇస్తుంది. 2 లో మనకు ఎక్కువ హీట్ అయింది అనుకో 2 హై అని ఇస్తుంది. మీరు ఎక్కడ చెప్తారు ఫ్రిడ్జ్ లో అక్కడ ఏదో కూల్ ప్లేస్ లో ఉండదు, అక్కడ పెట్టేసినప్పుడు ఏమి ఇస్తుంది, 2 లో అని వస్తుంది. దేని ద్వారా ఇస్తుంది, NTC రిజిస్టర్. అలాగే ఇప్పుడు మనం ఛార్జింగ్ పెడితే టెంపరేచర్ 2 హై, టెంపరేచర్ 2 లో ఇష్యూస్ వస్తున్నాయి అనుకోండి, ఏ లైన్ కరెక్ట్ అయి ఉంటుంది, TS లైన్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ లైన్ చూడడం తెలియకపోతే ఆ టెంపరేచర్ కంప్లైంట్స్ చేయలేదు. నిన్న మీకు వచ్చిన ఆ బ్యాటరీ ఉంది కదా, ఇది ఉందా, సెన్సర్ ఫోటో ఉంది, అది టెంపరేచర్ క్లాస్ లో చూడండి ఒకసారి. ఇప్పుడు ఇక్కడ ఎంత వోల్టేజ్ వస్తుంది, ఇది 5 వోల్టేజే కదా, సో ఇదే ట్రాక్ ఇక్కడికి వస్తుందంటే 5 వోల్టేజే కదా. మరి ఇక్కడ చూడండి, ఒక రెసిస్టర్ వాడిందా, ఇక్కడ ఒక రెసిస్టర్ వాడిండు, సో ఇక్కడ ఒక రెసిస్టర్ వాడి 5 వోల్టేజ్ వచ్చింది. మరి ఇక్కడ నాకు కావాల్సిన వోల్టేజ్ అనేది తక్కువ రావాలి, 5 వోల్టేజ్ అనేది ఎక్కువ అవుతుంది. సో ఇప్పుడు నాకు వోల్టేజ్ తగ్గాలి. వోల్టేజ్ తగ్గాలి అంటే ఇక్కడ డివైడెడ్ సర్క్యూట్ ఆల్రెడీ నేను రెసిస్టర్ క్లాస్ లో ఉంది. ఏంటిది, డివైడర్ సర్క్యూట్. వెరీ ఇంపార్టెంట్. ఈ డివైడర్ సర్క్యూట్ లో ఒక రెసిస్టర్ అనేది ఎప్పుడు కూడా గ్రౌండ్ కు కనెక్ట్ అయి ఉంటది. ఒక రెసిస్టర్ ఎప్పుడు కూడా దేని కనెక్ట్ అయి ఉంటది, గ్రౌండ్. ఏదైతే గ్రౌండ్ కు కనెక్ట్ అయి ఉందో అది NTC రెసిస్టర్. ఏం రెసిస్టర్ అది, NTC రెసిస్టర్. దీని కంప్లైంట్ ద్వారానే మనకు ఈ రెసిస్టర్ కంప్లైంట్ ద్వారానే టెంపరేచర్ ఇష్యూస్ వస్తాయి. మీరు ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే ఇది ఎక్కడుందని చూస్తే సరిపోతుంది. ఫస్ట్ ఇది ఎక్కడుందో ఐడెంటిఫై చేయగలిగితే మీరు ఆ కంప్లైంట్ ని, ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తారు. ఏది, టెంపరేచర్ 2 హై, టెంపరేచర్ 2 లో. మరి ఇక్కడ 5 వోల్టేజ్ వచ్చింది కదా, ఇక్కడ డివైడర్ సర్క్యూట్ మీకు ఒక ఫార్ములా చెప్పింది, వోల్టేజ్ R1 మైనస్ R2. వోల్టేజ్ అవుట్ ఈజ్ ఈక్వల్ టు R1 వోల్టేజ్ ఇన్ ఇంటూ R2 బై R1 R2. ఇది ఫార్ములా. ఇది అవసరమా అంటే అవసరమే. ఇక్కడ వోల్టేజ్ అవుట్ అంటే ఈ టెంపరేచర్ లైన్ కి ఎంత వోల్టేజ్ రావాలి అని అంటే ఇక్కడ ఏముంది, వోల్టేజ్ ఇన్ అంటే వోల్టేజ్ అవుట్ తీసుకోండి. అంటే దీనికి కావాల్సిన వోల్టేజ్ మనకు కావాల్సింది వోల్టేజ్ ఇన్. ఎంత వోల్టేజ్ వస్తుంది, అంతేనా, ఇంటూ R2 అని ఉంది కదా. ఇక్కడ చూడండి, R2 NTC రెసిస్టర్ ఎప్పుడైనా R2. ఇంకోటి నార్మల్ రెసిస్టర్ ఉంది ఇక్కడ. ఇక్కడ నేను ఏం చెప్తున్నా, NTC రెసిస్టర్ ఎప్పుడైనా గ్రౌండ్ కు కనెక్ట్ ఉంటుంది. ఇప్పుడు రెండిట్లలో NTC ఎవరు, గ్రౌండ్. ఇది ఒకటే లైన్ లో ఇటు సైడ్ NTC ఉంది, ఇటు సైడ్ నార్మల్ రెసిస్టర్ ఉంది. ఇప్పుడు గ్రౌండ్ కూడా రెసిస్టర్ ఏంటది, NTC. ఓకేనా, ఇది ఏమైంది R2, ఇది R1. NTC రెసిస్టర్ R2, ఇది R1. ఇప్పుడు 5 వోల్టేజ్ ఇంటూ R2 అంటే ఎంత, ఇక్కడ ఎంత ఉంది చూడండి, వాల్యూ ఎంత ఉంది చూడండి, 10K. ఎంత ఉంది, 10K అంటే 10 బై మళ్ళీ R1 ఎంత, ఇక్కడ చూడండి R1 ఎంత ఉన్నది, 10. R1 10 మళ్ళీ R2 10. క్యాల్కులేట్ చేయండి, 50 బై 20 అంటే 2.5 1.8 వోల్టేజ్ ఇస్తారు. ఎంత, 1.8. ఎంత ఇస్తాడు వోల్టేజ్, 1.8. మరి 1.8 వోల్టేజ్ వస్తుంది అంటే ఇన్ని వోల్టేజ్ ఎంత ఉందో మనకు కంపల్సరీ తెలియాలి. అది మారుతా ఉంటుంది, ఏమైతుంది, మారుతా ఉంటుంది. ఇప్పుడు ఈ అచ్చే లైన్ కు మనం వోల్టేజ్ చెక్ చేసుకుంటే
వచ్చే లైన్ ఇక్కడ ఉంది కదా, ఇప్పుడు ఈ లైన్ ఇక్కడ చెక్ చేసుకుంటే ఇక్కడ ఇది నార్మల్ ఇస్తారు కదా, ఇప్పుడు ఇక్కడ చెక్ చేసుకుంటే 5 వోల్టేజ్ ఉందనుకోండి, 5 వోల్టేజ్ ఉంటే ఇక్కడ ఎంత రావాలి డిఎస్ లైన్ కి 2.5 రావాలి, అవునా? ఒకవేళ ఇక్కడ 1.8 వోల్టేజ్ వస్తుంది, పిఎం నుంచి 1.8 వాడిండు, అప్పుడు మళ్ళీ సేమ్ ఫార్ములా దీంట్లో ఇస్తే మళ్ళీ ఎంత వోల్టేజ్ వస్తే వస్తుంది చెప్పండి. ఇక్కడ వోల్టేజ్ ఎంత 1.8 అనుకుందాం, అంతేనా? ఇంటూ R2 కదా, R2 ఎంత ఉంది మళ్ళీ 10K, R1 10K, 10 కిలో ఓమ్స్ రెసిస్టర్స్ అన్నట్టు, ఓకేనా? 10 బై మళ్ళీ R2 ఎంత 10, ఇది కూడా 10, అంతేనా? ఇప్పుడు క్యాల్కులేట్ చేయండి, ఎంత వస్తుంది? 0.9. ఎంత వోల్టేజ్ రావాలి ఇప్పుడు? 0.9. ఒకవేళ వోల్టేజ్ తగ్గి వస్తే ఈ టెంపరేచర్ లైన్ పై ఇప్పుడు ఎంత వోల్టేజ్ రావాలి? 0.9 రావాలి. ఒకవేళ ఈ 1.8 వోల్టేజ్ వచ్చే కాడ నాకు ఇప్పుడు ఈ ఒకవేళ ఇక్కడ మనకు ఎక్కువ వోల్టేజ్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు 0.9 కాడ నాకు సపోజ్ ఎక్కువ వోల్టేజ్ వచ్చింది అంటే 0.9 కన్నా ఎక్కువ 1.8 వోల్టేజ్ డైరెక్ట్ వచ్చింది అనుకోండి, 1.8 వోల్టేజ్ డైరెక్ట్ వచ్చింది అనుకోండి, వోల్టేజ్ పెరిగింది కదా, పెరిగితే ఓమ్స్ లో తగ్గుతుంది కదా, టెంపరేచర్ టు లో కంప్లైంట్. ఒకవేళ అంటే 0.2 నుంచి 0.9 మధ్యలో ఉంటే బాగుంటది, ఎలాంటి కంప్లైంట్ రాదు. ఒకవేళ 0.2 కన్నా తక్కువ వచ్చింది అనుకోండి, అప్పుడు టెంపరేచర్ టు హై. టెంపరేచర్ ఒకే ఒక రిజిస్టర్ ఎవరు? NTC రిజిస్టర్. అది ఛార్జింగ్ ఐసీలో టెంపరేచర్ లైన్ కి కనెక్ట్ అయి ఉన్న NTC రెసిస్టర్. అది ఎలా గుర్తుపట్టాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ డివైడర్ సర్క్యూట్ అంటారు. ఎప్పుడైనా 2 రెసిస్టర్ మధ్యలోకి వెళ్ళి ఒక లైన్ వెళ్తుంది, 2 రెసిస్టర్ మధ్యలోకి వెళ్ళి లైన్ వెళ్తుంది, అక్కడ ఏమున్నట్టు డివైడర్ సర్క్యూట్. అందులో గ్రౌండ్ కు కనెక్ట్ అయి ఉన్న రెసిస్టర్ ఎవరు? NTC రెసిస్టర్. మరి ఇప్పుడు ఇలాంటి మీకు ఆల్రెడీ మీకు గ్రూప్ లో ఒక టెంపరేచర్ కంప్లైంట్ వచ్చింది కదా, అది చాలా మంది ఏం చేస్తారంటే సపోర్ట్ మారుస్తారు. దేని మారుస్తారు? సపోర్ట్ మారిస్తే కొన్నిసార్లు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, సపోర్ట్ మారిస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. మరి ఎందుకు అవుతుంది? సపోర్ట్ మారుస్తారు, కొంతమంది తెలియక ఏం చేస్తారు, టెంపరేచర్ కంప్లైంట్ వస్తే సపోర్ట్ మారుస్తారు, సపోర్ట్ మారిస్తే ప్రాబ్లం వెళ్తుంది. కంప్లైంట్స్ సాల్వ్ అవుతాయి అంటే అవుతాయి, సపోర్ట్ మారిస్తే ఏమవుతుంది? టెంపరేచర్ కంప్లైంట్స్ పోతాయి. ఎందుకు పోతాయి అంటే ఈ రిజిస్టర్స్ ఉన్నాయి కదా, ఈ NTC రిజిస్టర్ ఇది ఎక్కడ ఇస్తారు తెలుసా? సపోర్ట్ లో ఇస్తారు కొన్ని మోడల్ లో. దేంట్లో? సపోర్ట్ లో. ఈ రిజిస్టర్ మెయిన్ బోర్డ్ లోనే ఉంటది, ఈ రిజిస్టర్ ఏమైతుంది? సపోర్ట్ లో ఉంటది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఉంది కదా, ఇది తీసుకెళ్లి డైరెక్ట్ దేంట్లో ఇస్తాడు? సపోర్ట్ లో ఇస్తాడు. ఇప్పుడు మెయిన్ బోర్డ్ లో ఉంటే డైరెక్ట్ NTC ఎక్కడ ఉందో చూడాలంటే ఈ రిజిస్టర్ యొక్క నెంబర్ తీసుకెళ్లి లేఅవుట్ లో తెలిసిపోతుంది. అప్పుడు అది ఏమైతుంది? NTC థర్మల్ లైన్ కున్న NTC రెసిస్టర్. మరి సపోర్ట్ లో ఇస్తాడు కొన్నిసార్లు, సపోర్ట్ మారిస్తే కూడా కంప్లైంట్ పోతుంది. మరి సపోర్ట్ లో ఉంటే కనుక్కోవడం ఎలా? ఇది సపోర్ట్ లో ఉంటే కనుక్కోవడం ఎలా? చూడండి ఒకసారి కింద మ్యాప్ వేస్తా. ఇది మెయిన్ బోర్డ్, ఏంటి మెయిన్ బోర్డ్. ఇది ఛార్జింగ్ ఐసీ, ఏమైసీ? ఛార్జింగ్ ఐసీ. ఇక్కడ నార్మల్ రెజిస్టర్ ఒకటి ఉంది, ఎవరు? నార్మల్ రెజిస్టర్ ఒకటి ఉంది. మరి ఇంకొకటి డివైడర్ సర్క్యూట్ తర్వాత ఇంకొక రెజిస్టర్ కూడా కావాలి కదా, ఓకేనా? ఈ లైన్ ఎక్కడికి వెళ్తా అంటే డైరెక్ట్ కనెక్టర్ దగ్గరకు వస్తుంది. ఎక్కడ? మెయిన్ బోర్డ్ లో ఉన్న B2B కనెక్టర్ కి వస్తుంది. మళ్ళీ ఇక్కడ ఆల్రెడీ B2B స్ట్రిప్ ద్వారా ఇక్కడ కూడా మళ్ళీ కనెక్టర్ ఉంటది కదా. సో ఇక్కడ లైన్ ఒక రెజిస్టర్ ఏముంటది? NTC. NTC. ఒకవేళ మీరు ఈ NTC రిజిస్టర్ ని మార్చితే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇది మాత్రం తెలియక ఏం చేస్తారు? బోర్డు మొత్తాన్ని చేంజ్ చేస్తారు. మరి బోర్డు మొత్తాన్ని చేంజ్ చేస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. కాకపోతే అనదర్ గా వేరే ఇష్యూస్ కూడా వస్తాయి. బోర్డు మార్చడం కరెక్ట్ కాదు, బోర్డు మార్చితే చాలా కంప్లైంట్స్ మళ్ళీ రేజ్ అవుతాయి. నెట్వర్క్ ఇష్యూస్ వస్తాయి, మైక్ కంప్లైంట్స్ వస్తాయి, రింగర్ కంప్లైంట్స్ వస్తాయి, మొబైల్ మళ్ళీ ఏంటి రీస్టార్ట్ అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది. మనకు డిస్ప్లేలో కూడా కంప్లైంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, మొబైల్ ఓవర్ హీటింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకు? అందులో అన్ని కాంపోనెంట్స్ ఉండవు, ఓకేనా? అందుకు మనం ఏం చేయాలి? ఈ రిజిస్టర్ ఎక్కడ ఉందో కనుక్కోవాలి. ఎవరిని? NTC రిజిస్టర్. సపోర్ట్ లో NTC రిజిస్టర్ ఎక్కడ ఉందో కనుక్కోవాలి. సపోర్ట్ సంబంధించిన వాల్యూస్ ఇచ్చిన అనుకోండి, అందులో చూడొచ్చు. లేదు అంటే మరి ఎలా చెక్ చేయాలి? నాకు సపోర్ట్ సంబంధించి ఎలాంటి డాటా లేదు, ఓన్లీ మెయిన్ బోర్డు సంబంధించిన డాటానే ఉంది.
దేనికి సంబంధించిన డేటా లేదు, సపోర్ట్ కు సంబంధించిన డేటా లేదు, మెయిన్ బోర్డ్ సంబంధించిన డేటా మాత్రమే ఉంది. మరి సపోర్ట్ లో ఎన్టీసీ రిజిస్టర్ ఎలా కనుక్కోవాలి? ఏదైతే ప్యారల్ లో ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ రిజిస్టర్ ఉంది కదా, సో ఇదే ట్రాక్ లో కనెక్షన్ అయింది కదా రిజిస్టర్. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ ఈ ట్రాక్ నుంచి వెళ్ళి ఇక్కడ ఏదో ఒక పిన్, అది మెయిన్ బోర్డ్ లో ఏదో ఒక పిన్ కి బజర్ లో పెడితే సౌండ్ వస్తుందా రాదు? వస్తుందా రాదు? అప్పుడు ఇక్కడ కనుక్కున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇక్కడ రెండో పిన్ కు కనెక్షన్ వచ్చింది అనుకోండి, బజర్ సౌండ్ వచ్చింది. అంటే నార్మల్ రిజిస్టర్ నుంచి వెళ్ళి బజర్ మోడ్ లో పెడితే ఇక్కడ నాకు సౌండ్ వచ్చింది. అప్పుడు రెండో పిన్ కనుక్కున్నాం, అంటే ఇందులో రెండో పిన్ కూడా అదే విధంగా అప్పుడు ఈ రెండో పిన్ నుంచి వెళ్ళి ఇక్కడ బజర్ మోడ్ లో పెట్టి ఒక్కొక్క కాంపోనెంట్ వచ్చేస్తే ఎక్కడ సౌండ్ వస్తే అది అదే కదా, అక్కడ ఎక్కడ సౌండ్ వస్తే అది ఏం రిజిస్టర్ అవుతుంది? ఎన్టీసీ. అప్పుడు దాని వాల్యూ చూసి మార్చాలి. అది 100K ఉండొచ్చు లేదా 10K ఉండొచ్చు, రెండే ఉంటాయి. అయితే 100K లేదా 10K మీరు చెక్ చేసినప్పుడు వాల్యూస్ డిఫరెంట్ గా వచ్చినట్టు తీసి మళ్ళీ వేరే రిజిస్టర్ మార్చండి. అప్పుడు మీకు కంప్లైంట్ అనేది సాల్వ్ అవుతుంది. మీరు చూస్తే యూట్యూబ్ లలో ఇలాంటి కంప్లైంట్స్ వచ్చినప్పుడు షార్ట్ వీడియోస్ చూడండి. డైరెక్ట్ సపోర్ట్ మీకు వెళ్ళి చిన్న ఎన్టీసీ అంటే రిజిస్టర్ తీసేసి మళ్ళీ కొత్త చేస్తాడు. షార్ట్ కట్ లో చూస్తే అది ఎలా ట్రేస్ చేస్తారు? ఇలా మీరు చూస్తే ఈ థర్మల్ కంప్లైంట్స్ వచ్చినప్పుడు మీరు చూడండి, ఆ మోడల్ ఏదో మోడల్ కొట్టండి, దానికి సంబంధించిన మోడల్ వచ్చినప్పుడు అక్కడ వాళ్ళు తీసేది ఒకే ఒక్క రిజిస్టర్ ఎవరు? ఎన్టీసీ. ఓకేనా? మరి అన్ని మోడల్ యూట్యూబ్ చూస్ చేస్తారంటే మీకు నాలెడ్జ్ ఉంటే ప్రతి దాన్ని మీరు ప్రిపేర్ చేసి మీరు కనుక్కోండి. అందులో ఒకటి రెండు ఉంటాయి కాదు, మరి మిగతా అన్ని మోడల్స్ ఉంటాయా? ఉంటే అందరూ ఏం చేస్తారు? సపోర్టే చేంజ్ చేస్తారు. మనం ఏం చేయాలి? ఈ రిజిస్టర్ కనుక్కొని చేయాలి. ఎన్టీసీ ఇప్పుడు మామూలుగా మనకు బోర్డు లో కూడా డైరెక్ట్ పర్మిషన్ కొడితే అది రావా? వేరే బోర్డు అంటే పైన పర్మిషన్ కొడితే 3-4 రిజిస్టర్ ఎన్టీసీ వేరే ఉండయా? ఛార్జింగ్ సెక్షన్ లో కాకుండా డైరెక్ట్ ఉంటే ఉండయా? తీసేసి సరిపోతుంది. లైన్ ఇక్కడ వోల్టేజ్ ఎక్కడైతే ఇన్ అవుతుందో 5 వోల్టేజ్ నుంచి అట్లా వచ్చనుకోండి 2.5 అట్లా రావాలి. ఏదైతే 1.8 ఇన్ అవుతుంది అనుకోండి 0.2 నుంచి 0.9 మధ్యలో రావాలి. ఓకేనా? ఎక్కడ రావాలి? ఈ లైన్ కు రాకపోతే మీరు చేయాల్సిన ఒకే ఒక పని ఏంటి? ఈ లైన్ లో ఎన్టీసీ రిజిస్టర్ ఎక్కడ ఉందో దాన్ని తీసి మార్చండి, ప్రాబ్లం సాల్వ్ అయింది. రైట్? ఇది షార్ట్ కట్. మీకు ఇది నోట్స్ లో రాపిస్తాను, ఇప్పుడు రాయదు. నేను నోట్స్ లో ఏం చేయాలని రాపిస్తాను, పిన్ టు పిన్ మీకు రాపిస్తాను. రైట్? ఇది తీసేయాలా? NC1 ఛార్జింగ్ ఎనేబుల్. దీన్ని సపరేట్ ఒక 10K రిజిస్టర్ వాడి గ్రౌండ్ చేస్తుంది. సెల్ఫ్ ఎనేబుల్ ఛార్జింగ్ వేసి సెల్ఫ్ ఎనేబుల్ దానికి అదే ఎనేబుల్ తీసుకుంటది. అది ఈ లైన్ ద్వారా ఈ రిజిస్టర్ మీద ఏమంటుందా? ఈ రిజిస్టర్ ద్వారా ఛార్జింగ్ ఎనేబుల్ సెల్ఫ్ ఎనేబుల్. ఓకే, దాని తర్వాత ఇక్కడ ఒకటి చూడండి, ఇంటరప్ట్ లైన్ కాబట్టి ఒకటి ఇంటరప్ట్. ఎవరు? ఇంటరప్ట్. ఎంత పిన్ అది? 7 ఇంటరప్ట్ లైన్. ఈ లైన్ ద్వారా వచ్చే ఇప్పుడు మొబైల్లో ఎలా ఉంటుందంటే, మొబైల్ ఆన్ లో ఉన్నప్పుడు ఛార్జింగ్ పెడితే ఛార్జింగ్ అవుతుందా? అవుతుందా లేదా? మొబైల్ ఆఫ్ లో ఉంది అనుకోండి, మొబైల్ ఆఫ్ లో ఉంది లేదా స్విచ్ ఆఫ్ చేసేది, స్విచ్ ఆఫ్ చేసి ఛార్జింగ్ పెడితే ఛార్జింగ్ అయితే అవుతుందా? అవ్వాలి. ఆన్ లో ఉన్నా ఆఫ్ లో ఉన్నా ఛార్జింగ్ పెడితే ఛార్జింగ్ అవ్వాలి. ఓకేనా? ఎప్పుడైతే మొబైల్ స్విచ్ ఆఫ్ లో ఉంటుందో ఛార్జింగ్ పెడితే ఛార్జ్ అవ్వడానికి ఈ లైన్ ఉంటుంది. ఎవరాళ్ళు? ఇంటరప్ట్ లైన్. ఈ లైన్ మొబైల్ ఎప్పుడు స్విచ్ ఆఫ్ లో ఉంది, ఛార్జ్ అవ్వడానికి ఏ లైన్? ఇంటరప్ట్ లైన్. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్, మొబైల్ ఆన్ లో ఉంది, ఛార్జింగ్ పెడితే ఛార్జింగ్ ఎక్కుతుంది, మొబైల్ ఆఫ్ అయిపోయింది, స్విచ్ ఆఫ్ అయిపోయింది, సపోజ్ ఛార్జింగ్ పెడితే ఛార్జ్ అవ్వట్లేదు, ఏ లైన్ కంప్లైంట్ ఉంటుంది? ఏ లైన్ కంప్లైంట్ ఉంటుంది? ఇంటరప్ట్ లైన్. స్విచ్ ఆఫ్ లో ఉన్నప్పుడు ఛార్జింగ్ చేసే లైన్ ఎవరు? ఇంటరప్ట్ లైన్. ఎప్పుడైతే స్విచ్ ఆఫ్ లో ఉంది, ఛార్జ్ అవ్వకపోతే ఏ లైన్ చూడాలి? ఇంటరప్ట్ లైన్ చూడాలి. వస్తాయి అంతే కదా, ఇది ఎందుకు వస్తాయి? CPU. దీన్ని ఏమంటారు? ప్రోటోకాల్ లైన్. ఎక్కడి నుంచి వస్తున్నాయి? దేనికోసం వస్తున్నాయి? అంటే ఛార్జింగ్ ఏసీని
పర్మిషన్ ఛార్జింగ్ లైట్స్ అంతా వర్క్ అవ్వాలంటే ఎవరు పర్మిషన్ ఉండాలి? CPU లైట్స్ ఉండాలి. అవే ప్రోటోకాల్ లైట్స్. ఒకవేళ నాకు ఈ లైట్స్ మిస్ అయింది అనుకోండి, అప్పుడు ఛార్జ్ అవుతుందా? అవుతుందా? అవ్వదు. ఒకవేళ నేను చెప్పిన డిఎన్డిపి లైట్స్ ఉన్నాయి కదా, డిఎన్డిపి లైట్స్ లో కంప్లైంట్ ఉన్నా కూడా అప్పుడు CPU రికగ్నైజ్ చేయదు. కొన్ని మోడల్ చేయనప్పుడు ప్రోటోకాల్ లైట్స్ పంపిస్తుందా? పంపినప్పుడు ఛార్జ్ అవుతుందా? అవ్వదు. సో డిఎన్డిపి లైట్స్ కూడా ఇంపార్టెంటే కదా, అందుకే చెప్తున్నా డిఎన్డిపి లైట్స్ కూడా వెరీ ఇంపార్టెంట్. డిఎన్డిపి లైట్స్ బాగుంటేనే CPU ఇంటిమేషన్ అవుతుంది. CPU అప్పుడు ప్రోటోకాల్ లైట్స్ దేని పంపిస్తుంది? మెయిన్ ప్రోటోకాల్ లైట్స్ అంటే దీన్ని ఛార్జ్ చేయడం అని ఆర్డర్ చేయడానికి లైన్స్ కావాలి కదా, అదే ప్రోటోకాల్ లైన్స్. ఓకేనా? దాంతో ఉన్నారు ఇంకా ఫోర్త్ పేజ్ స్టార్టా ST80. ఇది ఏంటంటే మనకు క్లియర్ చెప్పాలంటే టూ త్రీ టైప్స్ ఉంటుంది. ఒకటి ఏంటంటే మనకు ఛార్జింగ్ ఇండికేషన్ లైట్ వస్తుంది కదా, పైన ఛార్జింగ్ పెడితే కొన్ని మోడల్స్ కి పైన ఇక్కడ చిన్న లైట్ వస్తుంది కదా, ఇక్కడ దీనికి లింక్ అప్ పెట్టాలి స్టార్టస్ లైట్. అలాగే ఎప్పుడైతే 100% ఛార్జ్ అయిపోయిన తర్వాత ఒక నోటిఫికేషన్ ఐసీకి ఇవ్వడానికి, సిపికి ఇవ్వడానికి. ఇప్పుడు 100% తర్వాత కొన్ని మోడల్స్ ఏమైతే ఛార్జింగ్ డిస్కనెక్ట్ అవుతుందా? ఏ లైన్ ద్వారా అవుతుంది? లైట్. దానికోసం దాని తర్వాత పీజీ పవర్ గుడ్. ఏ లైన్ ఎన్నో తిన్నది? పీజీ పవర్ గుడ్ అంట. ఏంటి పవర్ గుడ్? మనకు క్లియర్ చెప్పాలంటే ఇంతకుముందు ఇంటరప్ట్ లైట్ ఒక వర్క్ ఏంటి? అవునా? ఎప్పుడైతే మొబైల్ ఆన్ లో ఉండాలి కదా, ఆన్ లో ఉండి ఛార్జింగ్ కావడానికి ఏం కావాలి? పీజీ. మరి ఇప్పుడు ఇంకొక క్వశ్చన్, మొబైల్ అనేది స్విచ్ ఆఫ్ లో ఉన్నప్పుడు ఛార్జ్ అవుతుంది, ఆన్ లో ఉన్నప్పుడు ఛార్జింగ్ కంప్లైంట్ వస్తుంది, ఛార్జింగ్ అవ్వట్లేదు. ఎలా చూడాలి? ఆఫ్ లో అవ్వకపోతే ఇంటరప్ట్ లైన్, ఆన్ లో అవ్వకపోతే పవర్ గుడ్ లైన్ అని కూడా ఉంటుంది. ఓకేనా? మళ్ళీ దీనిపైన వోల్టేజ్ వస్తే క్లియర్ అయిపోవాలంటే అన్ని వోల్టేజెస్ బాగుంటాయి. దేనికి? ఛార్జింగ్ ఐసీకి అన్ని వోల్టేజెస్ లేదా ఇవన్నీ రిలీజ్ చేస్తే దీనిపైన కూడా అప్పుడు వోల్టేజ్ వస్తుంది. దీనిపైన పీజీ పవర్ గుడ్ రెండు రకాలుగా, అన్ని వోల్టేజ్ బాగుంటే పీజీ పైన వోల్టేజ్, పవర్ గుడ్ అంటే టోటల్ గా అన్ని బాగానే ఉన్నాయి అని చెప్పి అలా చూపిస్తుంది. అలాగే మనకి ఎప్పుడైతే మొబైల్ ఆన్ లో ఉండి ఛార్జ్ అయ్యి ఆఫ్ లో ఉండి ఛార్జ్ అవ్వాలి, ఆన్ లో ఉండి ఛార్జ్ అవుతుంది, ఆన్ లో ఉండి ఛార్జ్ అవ్వడానికి కారణం కూడా ఎవరు? పీజీ. అంటే ఇప్పుడు ఛార్జింగ్ చేసి బాగుందా లేదా అని పీజీ లైన్ చెక్ చేస్తే పీజీ లైన్ పైన కూడా 5 వోల్టేజ్ రావాలి. ఎంత వోల్టేజ్? 5 వోల్టేజ్ రావాలి. ఓకే. పవర్ సోర్స్ సెలెక్షన్ ఇన్పుట్. ఇది ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టెడ్. ఎవరు? ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టెడ్. ఒకవేళ ఈ లైన్ లో కంప్లైంట్ వచ్చింది అనుకోండి, మొబైల్ ఫాస్ట్ ఛార్జింగ్ అవ్వదు. మీన్స్ ఈ లైన్ ద్వారా ఏమైతుందంటే మనకు ఆ ఛార్జింగ్ లో ఉండే ఆంపియర్స్ ని పెంచుతుంది. దేన్ని? ఆంపియర్స్ ని పెంచుతుంది. క్లియర్ గా వోల్టేజ్ ఇన్పుట్ 5 ఉంది అనుకోండి, మనం 2 ఆంపియర్స్ మొబైల్ తీసుకునే ఎంత? 2 ఆంపియర్స్. మీకు ఆల్రెడీ స్టార్టింగ్ క్లాస్ లో చెప్పిన, స్టార్టింగ్ లో పవర్ ని వాట్స్ లో కొలుస్తాం కదా, పవర్ ని ఎట్లా కొలుస్తాం? వాట్స్ లో. పవర్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయించిన? పవర్ ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ I, వోల్టేజ్ ఇంటూ ఆంపియర్స్. ఇప్పుడు సపోజ్ 5 ఇంటూ 2 అంటే పవర్ ఈజ్ ఈక్వల్ అంటే వాట్స్. మన ఛార్జర్ ఉంది కదా, ఎన్ని వాట్స్ తెలుసుకోవాలంటే వోల్టేజ్ ఎంత? 5, ఆంపియర్స్ ఎంత? 2 ఆంపియర్స్ అంటే 10 వాట్స్. ఏంటి? 10 వాట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు PSL ఏం చేస్తుందని చెప్తున్నా, ఆంపియర్స్ ని పెంచుతుంది. దేన్ని? ఆంపియర్స్ ని పెంచుతుంది. ఇప్పుడు అక్కడ 3 ఆంపియర్స్ తీసుకుందాం అనుకోండి, అప్పుడు ఎంత వాట్స్ అవుతుంది? ఆంపియర్స్ ను పెంచి పంపించేది ఏ లైన్? PSCL. మరి డైరెక్ట్ లైన్ పెంచుతుంది అంటే దీంట్లో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టెడ్ ఐసీ లింక్ ఉంటుంది. దేనికుంటుంది? ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టెడ్ ఐసీ లింక్ ఉంది. అందులో ఉన్న ఆంపియర్స్ ను పెంచి దీంట్లో మన మొబైల్ బ్యాటరీ అనేది తొందరగా ఛార్జ్ అవ్వడానికి ఉపయోగపడే లైన్ ఎవరు? PSCL. ఇప్పుడు స్లో ఛార్జింగ్ కంప్లైంట్ వస్తుంది, మొబైల్లో ఛార్జింగ్ స్పీడ్ గా అవ్వట్లేదు,
లేదా ఇప్పుడు నేను చెప్పినట్టు కొన్నిసార్లు ఏమైతే కొన్నిసార్లు నైట్ మొత్తం ఛార్జింగ్ అంతా పెట్టినా కూడా 40% 50% ఛార్జింగ్ అనుకోండి, అది స్లో ఛార్జింగ్ కాదా? అవునా కాదా? మరి అప్పుడు ఎవరు చూడాలి? లైన్ చూడాలి. సో ఇలా ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ అన్ని కంప్లైంట్స్ కు ఇక్కడ ఏం చేయాలో అన్ని ఫిక్స్ ఉన్నాయా లేదా? ఇది ఏమి చేయకుండా ఐజీడీ ఐజీ పెడతా అంటే అవుతుందా? ఇప్పుడు మొబైల్లో సపోజ్ టెంపరేచర్ కంప్లైంట్ ఉంది, నువ్వు ఈ లైన్ చూస్తావా వీపస్ లైన్ చూస్తావా? మొబైల్ టెంపరేచర్ కంప్లైంట్ ఉంది, నీకు క్లియర్ చెప్పాలంటే ఎన్టీసీ రిజిస్టర్ అనేది కంప్లైంట్ ఉంటుంది. నువ్వు ఈ ఎన్టీసీ రిజిస్టర్ పట్టించుకోకుండా నువ్వు ఛార్జింగ్ వేసి చేసిన ఓవీపీ తీసి పెట్టినా సపోజ్ ఇంకేమున్నాయి, మీరు ఎక్కడికైనా డైరెక్ట్ జంపర్లు వేసినా ఏం చేసినా అవుతుందా? కంప్లైంట్ ఎవరు? అందుకే క్లియర్ గా సబ్జెక్ట్ నాలెడ్జ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ ఎన్టీసీ రిజిస్టర్ తీసేస్తే అప్పుడు నాకు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. సపోజ్ ఛార్జింగ్ ఎర్రర్ వస్తుంది, ఆలోచించండి, ఛార్జింగ్ ఎర్రర్ వస్తుంది, ఏమై ఉండొచ్చు? మొబైల్లో ఎర్రర్ వస్తుంది, ఎవరు కంప్లైంట్ ఉండొచ్చు? ఐడి ల్యాండ్. ఏం కంప్లైంట్? ఐడి ల్యాండ్ అంటే బ్యాటరీ పెట్టిన విషయం సిపిఈకి తెలియట్లేదు, అప్పుడు ఛార్జింగ్ ఏమొస్తుంది? ఎర్రర్ వస్తుంది. లేదా టెంపరేచర్ వచ్చినప్పుడు ఇక్కడ చెక్ చేసుకుంటారు ఫస్ట్, అంటే బ్యాటరీ టెంపరేచర్ లైన్ కంప్లైంట్ ఉంటే బ్యాటరీ మీకు ఆల్రెడీ ట్రయాంగిల్ సింబల్ పడుతుంది, ఎల్లో కలర్ లో ట్రయాంగిల్ సింబల్ పడి ఇలా టెంపరేచర్ ఉంటుంది కదా, ఒక బుడ్డి ఇలా ఉంటది ట్రయాంగిల్ సింబల్. ఇందులో ఇలా ఉండి ఒక లిక్విడ్ దాంట్లో ఇలా ఉన్నట్టుండి ఇలా వస్తుంది టెంపరేచర్. ఏమొస్తుంది? టెంపరేచర్. మరి వస్తే ఏమేం చూడాలి? ఇప్పుడు ఇలాంటి టెంపరేచర్ వచ్చింది అనుకోండి, దేని చూడాలి? డైరెక్ట్ లైన్ చూడాలి వద్దా? టీహెచ్ లైన్ చూస్తే సరిపోదా? అలాగే ఇప్పుడు మీకు నిన్న వచ్చింది కదా, బ్యాటరీలో ఇలా క్వశ్చన్ మార్క్ ఉంది, ఎలా ఉంది? క్వశ్చన్ మార్క్ ఉంది, అది కూడా టెంపరేచర్ కంప్లైంట్సే. అప్పుడు మరి ఏం చూడాలి? అర్థమవుతుందా? ఇట్లా అంటే మీకు వచ్చిన కంప్లైంట్ బట్టి మీరు అక్కడ ఆలోచించి అసలు ఏ కంప్లైంట్ అనేది ఎందుకు వస్తుంది, ఏమేమి దానికి లింక్ అప్ అయి ఉండొచ్చు అది చూడాలి. ఓకేనా? ఇంకేనా డౌట్స్ ఉన్నాయి ఇందులో? ఇందులో ఏ కంప్లైంట్ ఉన్నా కూడా